ఈ ముక్కోటి ఏకాదశి పూజలు, ఈ స్తోత్రాలు పిల్లలకి మనం ఎలా నేర్పించాలి? మనకు ఈ ప్రశ్న అనేది చాలా మంచి ప్రశ్న అమ్మా. పిల్లల గురించి మీరు అడిగినటువంటి అంటే ఈ రోజుల్లో పిల్లలకు అనేది మనము ఏమీ తెలియచెప్పట్లేదు. పెద్దవాళ్ళు అంటే ఇక్కడ మనకు తరతరాలుగా వస్తున్నటువంటిది వారి ఇంట్లో పూజా పద్ధతి కానీ, లేదా దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలో దేవుడి దర్శనము పిల్లలు ఎలా చేసుకోవాలి కానీ, లేదా ఒక గురువు వస్తే గురువు గారికి దండం ఎలా పెట్టాలి, లేదా గుళ్ళోకి వెళ్ళాక తీర్థం ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఏవి కూడా పిల్లలకు చెప్పట్లేదు. అంతకంటే పెద్దవారు వారి తల్లిదండ్రులు పిల్లలకు చెప్పట్లేదు, ఆ పిల్లలు వారి పిల్లలకు, ఇలా కొద్దిగా తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజు అనే కాదమ్మా, ఏ యొక్క పండుగనైనా ఆ పండుగ గురించి పూర్తి వివరణ పిల్లలకు చెప్పడం, అలాగే ఆ యొక్క పండగ రోజు ఏ దేవతా దర్శనము చేసుకుంటే ప్రత్యేకంగా వారికి తెలుస్తుందో అలాంటి దేవాలయానికి తీసుకొని వెళ్ళడం, లేదా మనము ఇంట్లో చేస్తున్నటువంటి పూజనైనా ఏకాదశి రోజు ఈ రోజు ఏకాదశి ఈ యొక్క విష్ణునామ స్మరణ చేయాలి అని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టి వారికి తెలిసినటువంటి చిన్న పిల్లల స్తోత్రాలు కానీ, లేదా అవి లేదు ఇవి లేదు ఏం లేకున్నా సరే ఆ స్వామివారి నామస్మరణ కానీ వారితో చేయిస్తే మంచిగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే వారికి మన ధర్మం గురించి తెలుస్తుంది, అలాగే భక్తి భావనలు పెరుగుతాయి, వారికి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు.